తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర మంత్రులనే టార్గెట్ చేసుకుని వారి వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతో సాగుతున్న ఈ మోసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. హ్యాకర్లు అత్యంత పకడ్బందీగా ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా మంత్రులు వారి మీడియా సిబ్బంది ఉన్న వాట్సాప్ గ్రూపుల్లోని వివిధ మార్గాల్లో చొరబడ్డారు. ఆ తర్వాత గ్రూప్ పేరు, డీపీలను ఎస్బీఐ బ్యాంకు అధికారిక లోగో పేరుతో మార్చేశారు. దీంతో గ్రూపులోని సభ్యులు దాన్ని నిజమైన సందేశంగా భ్రమపడేలా చేశారు. అనంతరం మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నంబర్ అప్డేట్ కాలేదని, ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే ఈ రాత్రికి మీ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ గ్రూపుల్లో నకిలీ సందేశాలు పంపించారు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి అంటూ ఓ ఏపీకే ఫైల్ లింక్ ను కూడా షేర్ చేశారు. ఈ ఏపీకే ఫైల్ అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.